ఈరోజు వరంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క రోడ్ షో ఉంది. సాయంత్రం కడియం కావ్య గెలుపుని ఆకాంక్షిస్తూ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనబోతున్నారు. మరి ఇక్కడ వరంగల్ ఎంపీ స్థానానికి త్రిముఖ పోటీ ఉంది. బీజేపీ నుంచి ఆరూరు రమేష్ గారు, బారాస నుంచి డాక్టర్ సుధీర్ బాబు గారు, మరియు కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య గారు. సో ఈ ముగ్గురులో గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయంటారు? ముగ్గురులో ఒక మహిళగా ఇచ్చినందుకు ఫస్ట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ బిడ్డల మేమందరం మహిళలమందరం తనకి మేము అభినందనం ఇస్తున్నాం. ఎందుకంటే తను ఒక మహిళకు ఎంపిక ఇచ్చినందుకు ఒక మహిళకు మహిళా సపోర్ట్ ఉంటుంది. తను గతంలో కూడా ఒక డాక్టర్గా మహిళలలో ఉచిత వైద్య ఇచ్చిన గొప్ప మనిషి కేవలం కడియం కావ్య గారు. మేము మహిళలను కూడా ఒకటే ఆలోచిస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఢిల్లీలో కూడా ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ ఉండాలని మేము అనుకుంటున్నాం. కడియం కావ్య గారికే మేము ఓటేసి గెలిపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా మేము నష్టపోయినాం. నష్టపోకుండా మా అభివృద్ధి పనులు కావాలి. మా పనులు అవుతున్నాయి. రాబో రోజులలో కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చేస్తారని కూడా మాకు నమ్మకం ఉన్నది. ఆ బిడ్డనే మేము రోడ్ షో వస్తున్నారు కాబట్టి మేము మహిళలమందరం ఆరతులు ఇస్తాం. తనకి మేము ఆరతులు ఇచ్చుకుంటా తనకి మేము మనం అందరికి ముందుకు తీసుకెళ్తాం అనేసి కూడా మేము చెప్తున్నాం. షాన్గా రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తున్నాం, మీరు ఎవరైతే ఎంపీగా ఇచ్చారో వాళ్ళని మేము గెలిపించుకుంటాం. ఇప్పుడు అంటారు బీజేపీ నుంచి ఆరూరి రమేష్ ఎంతమందికి లాస్ట్ కు గుడి తలుపుల కాడ నుంచి ఇంకా లైన్ల కాడ నుంచి అమ్ముకున్న ఘనత వాళ్ళది. మొత్తం కబ్జాలు చేసుకున్నారు. ఈ గుడి అని ఆలోచించలే, మస్జిద్ అని ఆలోచించే, ఏమని ఆలోచించలే. మొత్తం దోచుకున్న ప్రభుత్వమే అది. ఇవాళ బీజేపీలో వచ్చి ఆరూరి రమేష్ నాకు ఓటేస్తారా అనుకుంటానా? ఏం పని చేసిండని ఆయన అన్ని దోచుకున్నాడు. ఆయనకి ప్రజలు చూడరా ఏ రకంగా వేస్తారు? అస్సలు బీజేపీ బీఆర్ఎస్ ఈ చెత్త కుండీలో వేసేశారు. కడియం కావ్య గారు ఎంతో మెజారిటీతో గెలుస్తారు. మేము మహిళలం ఒక్కటే ఆలోచిస్తున్నాం, మా పనులు కావాలంటే, మా ఇండ్లలో నీళ్లు రావద్దంటే కాంగ్రెస్ ప్రభుత్వంకే వేస్తాం మేము ఓటు. ఇక్కడ కూడా ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీకే ప్రైమ్ మినిస్టర్ చేస్తాం.